Hello friends, నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్ లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నానండి. మనం ఈ రోజు ఫస్ట్ టైం IVF సక్సెస్ గురించి మాట్లాడదాం. అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే IVF లో సక్సెస్ తెచ్చుకోవాలి అనుకున్నది ఎవ్రీబడీస్ డ్రీమ్. అది పేషెంట్ కావచ్చు, యాజ్ అ క్లినిషియన్ లేదా డాక్టర్ది కూడా కావచ్చు అన్నమాట. అది ఎలా అటెంప్ట్ చేయగలము, దానికి ఆప్టిమమ్ సక్సెస్ రేట్ ఎలా రీచ్ అవ్వగలము, దాని గురించి ఈరోజు మాట్లాడతాను. ఈ పర్టిక్యులర్ అటెంప్ట్ లో వర్క్ అన్నది ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే మొదలైపోతుంది. అది ఎలా అంటే ఒకటి వచ్చేసి పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్, లేడీ ఏజ్ ఏంటి, లేడీ బరువు ఎంత ఉంది, వెయిట్ హైట్ రెండు తీసుకొని బాడీ మాస్ ఇండెక్స్ అన్నది క్యాల్కులేట్ చేస్తామన్నమాట. సో ఈ రెండు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనకు IVF సక్సెస్ లేదా అవుట్కమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ, లేడీస్ ఏజ్ 35 మీద వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఓల్డర్ ఎగ్స్, పాత గుడ్లు వస్తున్నాయి కాబట్టి దాంట్లో స్టిక్కీ జెనెటిక్ మెటీరియల్ ఉండి అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి BMI, లేడీస్ ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారో, ఒబీస్ ఉన్నారో, ఈ లేడీస్ లో ఇంజెక్షన్ డోసెస్ ఎక్కువ అవసరం పడచ్చు, లేదా ఇచ్చిన డోస్ సరిగ్గా బాడీలో యూటిలైజ్ చేయలేకపోవచ్చు ఎగ్స్. ఎందుకు అంటే పొట్టకు వేస్తామండి IVF లో ఇంజెక్షన్స్. బాగా బరువు ఉన్న లేడీస్ లో పొట్ట రీజన్ లో ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, మనం ఇచ్చిన డ్రగ్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అండాశయంలో గుడ్డు వరకు రీచ్ అవ్వడం కొంచెం కష్టపడుతుంది. దీనివల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది మనకు అవుట్కమ్ మీద. ఇది పేషెంట్ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్, ప్రీ ట్రీట్మెంట్ అంటాం. ప్రీ ట్రీట్మెంట్ అంటే మనకు IVF ఇంజెక్షన్స్ సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ సైకిల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ ప్రీ ట్రీట్మెంట్ అన్న మెడిసిన్స్ మనము ఆ ముందు నెల లాస్ట్ 1 వీక్ నుంచి మొదలు పెడతాం. మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే అన్ని గుడ్లు సైజెస్ సమానంగా ఉండాలి మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టేటప్పుడు అన్నది, అది ఈ ప్రీ ట్రీట్మెంట్ చూసుకుంటుంది. థర్డ్ వచ్చేసి ఈ మంచిగా ఇంజెక్షన్స్ వెళ్ళాయి, పికప్ కూడా జరిగింది. పికప్ అయిన తర్వాత ఎంబ్రియోస్ తయారయ్యాయి. ఇప్పుడు ఆ ఎంబ్రియోస్ని అదే మంత్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెటరా, లేదా ఫ్రీజ్ చేసుకొని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడం బెటరా? ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి అంత సక్సెస్ రేట్ ఉండదు, ఫ్రోజన్ కి ఎక్కువ ఉంటుంది అని అట్లా ఇండివిజువల్ గా మనం చెప్పలేము. ఎక్కడ కూడా కస్టమైజ్డ్ లేదా ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఉంటుంది. ప్రతి పేషెంట్ ఇంకో పేషెంట్ నుంచి డిఫరెంట్ ఉంటారండి, వాళ్ళ బాడీ క్యారెక్టరిస్టిక్స్ లేదా ఆ సర్కమ్స్టెన్సెస్. అందుకని మనకు ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ ఎవరిలో ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే ఎక్కువ ఎగ్స్ వచ్చిన వాళ్ళకి లోపల హార్మోనల్ ఎన్వైర్న్మెంట్ బాగా ఆల్టర్ అయి ఉంటుంది, లేదా ట్రిగర్ ఇచ్చే టైంకి ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ హై ఉంది, లేదా ఆ నెలలో తయారైన ఎండోమెట్రియం మంచిగా లేదు, లోపల నీరు చేరుకోనుంది, పాలిప్స్ లాగా ముద్దలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు తొందరపడి అదే మంత్లో ట్రాన్స్ఫర్ చేయడం కంటే ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ మంత్ అలా మంచిగా బయట నుంచి టాబ్లెట్స్ సప్లిమెంట్ చేస్తూ నిదానంగా మంచి లైనింగ్, పర్ఫెక్ట్ లైనింగ్ వచ్చింది అన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే మనం సక్సెస్ రేట్స్ గ్రేట్లీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ తర్వాత నెక్స్ట్ డయట్ గురించి అందరు అడుగుతారు. IVF ట్రీట్మెంట్ తీసుకునే టైంలో మనం పాటించాల్సిన డయట్ ఏమన్నా ఉందా అని చెప్పేసి, ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి తీసుకోవచ్చు. అవాయిడ్ చేయాల్సినవి రెడ్ మీట్ అండ్ స్వీట్స్. ఏవి అడ్వైజబుల్ తీసుకోవాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, బార్లీ, కీన్వా ఇలాంటివి మంచివండి. నెక్స్ట్ ఇంకొకరు చాలా మంది అడిగేది ఫిష్ తినకూడదా అని. ఫిష్ ఈజ్ యాక్చువల్లీ అడ్వైజబుల్, మంచిది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అందుకని ఫిష్ని అట్లీస్ట్ ట్వైస్ అ వీక్, వారంలో 2 సార్లు కన్జ్యూమ్ చేయమనే అడ్వైస్ చేస్తాం. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంతకు ముందు ఫెయిల్యూర్ అయ్యాయి IVF, ఈసారి ఎట్లయినా దాన్ని సక్సెస్ చేయాలి, IVFకి మించి ఇంకేమన్నా ఉందా అన్నది అడుగుతారనమాట పేషెంట్స్. IVFని దాటి ఇంకేదన్నా ఉంది అంటే IVFలో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయండి. దాన్నే 2 టెస్ట్స్ అంటారు, PGT అని ఒకటి, ఎరా అని ఒకటి. PGT అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఈ టెస్ట్ ద్వారా మనకు తయారైన పిండంని కూడా జన్యుపరంగా కరెక్ట్ ఉందా లేదా టెస్టింగ్ చేసుకొని మంచిగా జన్యుపరంగా నార్మల్ ఉన్న ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేసుకోవడం, జెనెటికల్లీ అబ్నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని మనం డిస్కార్డ్ చేసుకోవడం, ఇది పాసిబిలిటీ అవుతుంది PGTలో. ఇంకొకటి ఎరా అంటే పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. కొంతమందికి ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ని మీదగా పెడుతున్నా కూడా సక్సెస్ రేట్స్ రావట్లేదు, రిపీటెడ్గా ఫెయిల్యూరే అవుతుంది. ఇలాంటి కేసెస్లో గర్భసంచి పొరలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనుకొని ఆ పొరలో లైనింగ్ సెల్స్లో ఉన్న జీన్స్ని స్టడీ చేసుకొని అప్రోప్రియేట్ టైం చెప్తారు. అంటే ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేయగలిగితే మీకు సక్సెస్ రేటు మామూలుగా ప్రామిస్ చేసే 50% కంట ఇంక్రీజ్ అయ్యి 70% దాకా ఇవ్వడం పాసిబిలిటీ అవుతుంది. దాన్ని మనం పర్సనలైజ్డ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. ఇలా ప్రతి స్టెప్లో మనం ఆల్టరేషన్స్ చేసుకోగలిగితే మనం ప్రామిస్ చేసే ఆప్టిమమ్ సక్సెస్ రేట్ అనేది మనం ఇవ్వగలుగుతాం IVFలో. థ్యాంక్ యూ.